దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్య భాగము పాత నిబంధన పాఠ్య భాగము నిర్గమాకాండం 17వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే 16 వచనాలు ఉన్నాయి. అందులో అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి బాబు? 16 వచనాలు ఉన్నాయి. ఈ 16 వచనాలని చూస్తే మొదటి 7 వచనాలు కూడాను నీళ్ల గురించి గొడవ, మరి ఒక్కసారి నీళ్ల గురించి గొడవ. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని బిడ్డలు ఐగుప్తు నుంచి విడుదల పొంది వెళుతూ వారికి మార్గంలో నీరు లేకపోయినందున మోషేతో వాదనకు దిగాడు. మోషే ఏమని చెప్తున్నాడు? 17వ అధ్యాయం చదవండి. అక్కడ వీరందరూ నన్ను చంపేస్తారేమో అని ఏదో చెప్తున్నాడు. చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం చూస్తే అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పుకొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేను చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిరనేది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయుదునో కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో చెప్పాడు మోషే, ఈ ప్రజలను నేను ఏమి చేయుదునో నీళ్లు లేకపోవుట చేత కొంతసేపటికి మీరు నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. 17వ అధ్యాయము 3-4 వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేను ఏమి చేయాలి? నీళ్ళు లేవు, నన్ను చంపేసేలాగా ఉన్నారండి. దేవుని దగ్గర మొరపెట్టాడు. మొరపెడితే దేవుడు ఏం చెప్పాడు? చూడండి, 6వ వచనం చదవండి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజల త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లా చేశాను. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. ఏం చేశాడు? అట్లు బండను కొట్టగా నీరు వచ్చినట్లుగా ఇశ్రాయేలు పెద్దల సమక్షంలో అక్కడ జరపబడింది. పెద్దల సమక్షం ఎందుకు అవసరమైంది? అక్కడ ముందు వచనం చూస్తే 6వ వచనం 5వ వచనం చూస్తే ప్రజలను కొంతమందిని తీసుకుని వెళ్ళమని దేవుడు మోషేకు తెలియపరిచాడు. కొంతమంది పెద్దలను తీసుకుని వెళ్ళమని మోషేకు దేవుడు తెలియపరిచాడు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మోషే కొంతమందిని ఏర్పాటు చేసుకుని తీసుకుని వెళ్ళి పండ దగ్గర నీళ్లు రప్పించాడు. ఎందుకు ఈ పెద్దలు అక్కడ అవసరం చెప్పండి? జరిగితే చూసి వచ్చి మిగిలిన ప్రజలకు వారు తెలియపరచడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మిగిలిన రాలేని ప్రజలకు లేకపోతే తెలియని ప్రజలకు తెలియచెప్పటానికి. మళ్ళా ఎప్పుడైనా నీటి ప్రాబ్లం వస్తే ఎందుకు రాలేదు సనుగుతారు, గొడుగుతారు, ఆ పెద్ద మనిషి మీద ఆ పెద్ద మీద ఊరికే కలబడతారు. ఇదివరకు నీళ్ళు రప్పించాడు కదా, తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళు రప్పించాడు కదా, కావలసి ఇప్పుడు కూడా ఆయన రప్పిస్తాడు, దేవుడు అడుగుతాడని వారికి సర్ది చెప్తారని, బాధ్యత వహిస్తారని. అవి నిజంగా లేదో మనకి తెలియదు. సరే, విడిచిపెట్టండి. ఆ నీళ్ల పని అయిపోయింది, నీళ్ల కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత 8వ వచనం చూద్దాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనని. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. చాలు 8వ వచనం చూస్తే తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమాలేకీయులు శత్రువులు టు ఇజ్రాయెలైట్స్, ఇశ్రాయేలు ప్రజలకు లేక దేవుని బిడ్డలకు శత్రువులైనటువంటి వారు, విగ్రహారాధికులు, అన్యులు అయినటువంటి ఈ ప్రజలతో యుద్ధము చేయవలసి వచ్చింది. అప్పుడు మోషే యెహోషువతో, అంటే తన కుడి భుజం లాంటి వాడు లేకపోతే తన శిష్యుడు అయినటువంటి యెహోషువను పిలిచి 9వ వచనం అయినా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము.
తీసుకోమన్నాడు? మనుషులను. ఎవరి కొరకు? చెప్పండి, చదవండి అందరూ. ఎవరి కొరకు? ఎవరిని? ఏం చేయాలా? ఏర్పరచాలి. దేని కొరకు? ఇప్పుడు ఏ మనుషులు కావాలా? ఎలాంటి మనుషులు కావాలా? ఎలాంటి మనుషులు కావాలా? యుద్ధము చేయగలిగే మనుషులు కావాలి. యు సెలెక్ట్ ద పీపుల్ హూ కెన్ ఫేస్ ద వార్. యుద్ధము చేయగలిగినటువంటి వారిని నీవు మనుషులను ఏర్పాటు చేయి. యుద్ధము చేయగల మనుషులను ఏర్పాటు చేయి. శత్రువులతో కూడా వచ్చింది, యుద్ధం వచ్చింది, మనకి చీరకి వచ్చింది. మనం వెళ్ళి యుద్ధం చేస్తామని పంపిస్తారా? వెనక్కి తిప్పి ఒకటి కిక్కించి పంపమంట. సోల్జర్స్ ని, దానికోసం మనుషులను వారు ఏర్పాటు చేసి ఉన్నారు. వారికి అందులో శిక్షణ ఇచ్చారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధములో గెలవగలిగిన వారిని వీరు తీసుకుని వెళ్తే యుద్ధము మనము గెలుస్తాము. యుద్ధము వీరు బాగా చెయ్యగలరు. హల్లెలూయా. అతని హల్లెలూయా చెప్పించు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. గట్టిగా యుద్ధము చేయటానికి సూటబుల్ వ్యక్తులను, అనుగుణంగా ఉండే వ్యక్తులను నేను ఎంపిక చేసి తీసుకొని రమ్మని చెప్పాడు. మన కొరకు అని అంటే అక్కడ యోషువ మోసే కొరకు కాదు, అహరోను హూరు కొరకు కాదు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి కొరకు కాదు. ఇశ్రాయేలు ప్రజలందరి పక్షాన యుద్ధము చేయడానికి, సైన్యముగా ఏర్పాటు చేయడానికి తగినటువంటి వ్యక్తులను ఎంచి తీసుకుని రమ్మని చెప్పాడు. ఎవరితో యుద్ధం చేయాలా? అమాలేకీయులు అనబడిన అన్యుల గుంపుతో, అన్యుల దేశంతో, శత్రువులతో యుద్ధం చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ 10వ వచనం చదవమా. ఆ 10వ వచనం 9వ వచనం. మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. చదువు. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని కర్ర పట్టుకుని వెళ్తాను అంటే దేవుని యొక్క దండమును నేను పట్టుకుని వెళ్తాను. అక్కడ నేను ఆ కొండ మీద ఏం చేస్తాను? కర్రపట్టుకుని వెళ్ళి కర్రపట్టుకుని నేను ఏం చేస్తాను? కర్రపట్టుకుని యుద్ధం చేస్తున్నాడా? సాంగ్ చెప్తున్నాడు. కర్ర 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 దేవుని దగ్గర మొర్ర పెడతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది దేవుని దండమైనది. రాజదండం అంటారు కదా, రాజుదండం అంటే కొన్ని కర్రలు. అలాగా దేవుని దండమది. ఆ దండమును పట్టుకుని వెళ్ళి మోషే కొండ మీద ఉండి అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే ఏం చెప్పాడు? మనుషులను ఏర్పాటు చేసుకుని వెళ్ళి యుద్ధం చేయమని చెప్పాడు. ఆ విధంగా యెహోషువ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు మోషే ఏం చేశాడు? మోషే అహరోను 10వ వచనం మధ్య భాగం నుంచి చదువుతున్నాను. చదవండి. కొండ చివరికి వెళ్ళిపోయారు. మోషే ఇంకా అనబడిన ముగ్గురు వ్యక్తులు కూడాను కొండ శిఖరం మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత అవసరం వచ్చిందంటే, నిజానికి డైరెక్ట్ గా ఇశ్రాయేలీలు అమాలేకీయులు యుద్ధం కానీ చేస్తే ఖచ్చితంగా ఇశ్రాయేలీలు ఓడిపోతారు. ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకు అని అంటే, మనం కీర్తనలో చదివాం. ఎన్నో కీర్తన చదివాం. ఉత్తరపరిచిత్రాలుగా 32వ కీర్తనలో, ఎన్నో 3వ వచనంలో 4వ వచనంలో రాశాం.
చదివాము ఏమని? తీయండి 32వ కీర్తన 5వ వచనము. నా దోషములను ఒప్పుకొనుట నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. ఈ యుద్ధానికి వెళ్ళిన వారును అక్కడ యుద్ధానికి వెళ్ళకుండా ఉండిన మిగిలిన ప్రజలందరూ వీరందరి పక్షమున వీరు ముగ్గురు కొండ శిఖరమున కూర్చొని దేవునికి వారి పాపముల నిమిత్తము ప్రార్థన, విజ్ఞాపన, క్షమాపణ అడుగుతూ యుద్ధం కొనసాగింపు చేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఉట్టినే విజయం ఇచ్చాడు, ఉట్టినే జయము ఇచ్చాడు. ఏది ఊరకనే ఇవ్వడు దేవుడు. నీవు నీ తప్పులు, పాపములు, అతిక్రమములు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మీదట వాటిని చేయకుండా ఉంటాను అంటేనే నీకు ఆ యొక్క సమస్య నుంచి లేక యుద్ధంలో నీకు గెలుపు, బలహీనత నుంచి విడుదల. సో ప్రజలందరూ ఒక క్షేమకరమైన స్థానంలో ఉన్నారు. యుద్ధం చేయగలిగిన వారిని ఎంపిక చేసి తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన వాడెవరు? యెహోషువ. కొండ మీద ప్రార్థనకు వెళ్ళిన వారు ఎవరు? మోషే, హూరు, అహరోను ముగ్గురు. వీళ్ళు ముగ్గురు అక్కడ ప్రార్థనకు వెళ్ళారు. ఈయన నాయకత్వంలో ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. దేవునితో మొరపెడుతూ ఉన్నారు, ప్రభువా మా పాపములు, మా దోషములు మేము కప్పుకోక ఒప్పుకుంటున్నాము, మమ్మల్ని క్షమించు, కనికరించమని వారందరి తరపున, యుద్ధానికి వెళ్ళిన వారి తరపున, ఒక ప్రదేశంలో ఉన్నవారి ప్రజలందరి తరపున కూడా అక్కడ ప్రార్థనలు అర్పించడం జరుగుతుంది. అది మీరు కొండపైకి వెళ్ళడానికి కలిగిన కారణం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీలో మీకు కొంతమంది గుర్తుంటదేమో, ఇక్కడ ఇప్పుడు మనం ఎప్పుడు వెళ్తారు బ్రదర్, మన పిల్లలందరూ ఈ కొబ్బరి మాటలు పడుతుంది అట్లా పామ్ సండే రోజు పిల్లలందరూ ఈ కమ్మలు పట్టుకొని ఇలా ఈ కోన ఏరియాలన్నీ తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడు ఇసుగుడమ్మ గారు, మేరమ్మ గారు, సుజనమ్మ ఇటువంటి పెద్దవాళ్ళందరినీ ఇక్కడ ఎక్కడో ఒక స్థలంలో కూర్చోబెట్టి ప్రార్థన చేయమని చెప్తారు. వీళ్ళందరూ తిరిగి వచ్చారు. హల్లెలూయా. వాడికి ఏదో పని అప్పగించాలని కాదు, వారికి ప్రార్థన చేయమని చెప్పటం వలన దాని వెనుక కారణము ఇది. ఏంటి కారణము? వీరు క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఎక్కడ ఆర్గ్యుమెంట్లు, గొడవలు, సమస్యలు, ఇబ్బందులు లేకుండా చక్కగా ఆ యొక్క మాటలు చెప్పి రావాలి. ఇటువంటి ముఖ్యమైన కారణాలు లేకపోతే ముఖ్యమైనటువంటి అవసరతలు ఉండినప్పుడు దేవుని సన్నిధిలో మనము కనిపెట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదువమ్మా. 10వ వచనం అయ్యింది. 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు తర్వాత మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అదేంటండి, ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎన్నో వచనము? 11వ వచనం. మోషే చెయ్యి పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే చెయ్యి దించేస్తే ఎవరు గెలుస్తున్నారు? శత్రువులు గెలుస్తున్నారు. ప్రార్థన కొనసాగుతుంది, కానీ చేతులు మటుగా దేవుని వైపు ఉండాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే చేతులు ఎత్తడం అనేది దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు ఏమీ చేత కాదు, నేను ఒంటివాడిని, ఈ ఖాళీ చేతులవి బలహీనమైన చేతులు, ఇందులో ఎటువంటి శక్తి, సామర్థ్యం, పనితనం, నైపుణ్యం లేదు. ఈ బలహీనమైన చేతులతో మా వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళకి విజయం దయచేయి. ఈ చేతులతో మేము పాపం కూడా చేశాము, నీ యొక్క పరిశుద్ధ రక్తంతో మా చేతులకు అంటిన పాపాన్ని అడుగు. నీ గాయపడిన చేతులతో మా చేతులకు అంటినటువంటి పాపాన్ని అడుగు, శుద్ధీకరించమని యుద్ధం చేస్తున్న వారి పక్షాన, మన పక్షాన, ఇక్కడ పైన వారి ముగ్గురు పక్షాన కూడా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చేతులు దించేశాడో మోషే, ఎవరు గెలుస్తున్నారట? శత్రువులు గెలుస్తున్నారు, అమాలేకీయులు గెలుస్తున్నారు. కరెక్టే. ఎంతసేపు చేతులు ఎత్తుకొని ఉంటాడు?
ఎంతసేపు చేతులు ఎత్తుకుని ఉంటాడండి ఒక మనిషి? ఎంతసేపు చేతులు ఎవడి ఇప్పుడు నీ సన్నిధిలో మోకరించేటప్పటికి కొంతమంది సగం మంది కూర్చోరు, సగం మంది మోకరించరా? ఏమనంటే నాకు ఒంట్లో బాగాలేదండి, నా కాళ్ళు వంగవండి, లేకపోతే నా కాళ్ళు బెండ్ అవ్వండి, ఏదో చెప్తారు. లేకపోతే కొంతమంది నిలబడినా సరిగ్గా చేతులు ఎత్తారు, మోకరించినా సరిగ్గా చేతులు ఎత్తారు. పాట పాడే 5-3 నిమిషాలే మనం చేతులు ఎత్తలేం. యుద్ధం చేస్తున్నంతసేపు చేతులు ఎత్తుకొని ఉండాలా? సాధ్యమా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి విధేయత చూపు. చేతులెత్తి దేవునికి విధేయత చూపి ప్రభువా ఇదిగో నా చేతులకి శక్తిని దయచేయి, నా చేతుల్లో బలమును దయచేయి అని దేవుని దగ్గర భయముతో అడగాలి. దేవుని యందు భయపడుతూ అడగాల. ప్రభువా నీ సన్నిధిలో నేను మోకరించున్నాను, ఇదిగో నా ప్రజలైన వారందరూ అక్కడ యుద్ధంలో ఉన్నారు, ప్రాణ భీతి లేకుండా వారికి ధైర్యం దయచేయి, ప్రాణ నష్టము కలగకుండా నా ప్రజలు గెలిచినట్లుగా వారికి నీ యొక్క నేర్పరితనము వారి పక్షాన నీ ఉండి యుద్ధము చేయమని దేవుడిని మనం అడుగుతూ ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఒకవేళ ఆలకిస్తాడేమో, ఒకవేళ వింటాడేమో. చూడండి, మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కిరి. 11వ వచనం చదవమా. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచేది. మోషే తన చెయ్యి ఉంచినప్పుడు అమాలేకీయులు గెలిచేది. ఇప్పుడు మన వాళ్ళు మాత్రమే గెలవాలి అంటే దానికి సొల్యూషన్ ఏంటి? ఇతరుగా చేతులు మిగులుతున్నాయి, చేతిలో బరువెక్కిపోయి ఉన్నాయి. కరెక్టే కదా? మనం కానీ చేతులు కానీ అంతసేపు ఎత్తే చూస్తాడు, మోసే కాబట్టి ఆ గంట సేపు ఎత్తాడు. మనం ఎంతసేపు ఎత్తామో మనకే తెలుసు కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో మోసే చేతులు ఎత్తాడు, పోనీ ఒక గంట కంతా 2 గంటలు ఉంచాడు. ఇంకా అక్కడి నుంచి మోసే దించేస్తున్నాడు, ఎత్తలేకపోతున్నాడు. మోసే అయినా సరే మనిషే కదా, దేవుని అభిషేకం ఉన్నా దేవుని చేత ఏర్పాటు చేయబడిన నాయకుడే అయినా మనిషే కదా, చేతులు దించేస్తున్నాడు. దించేటప్పటికి ఏమవుతుంది? శత్రువులు గెలిచి అమాలేకీయులు గెలిచేస్తాడు. మన ప్రజలు ఓడిపోతున్నారు, అపజయానికి గురవుతున్నారు. అయితే మనకి ఏది కావాలి? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? జయం కావాలా, గెలుపు కావాలా, ఓటమి కావాలా? ఓటమి వచ్చినా పడలేదా? గెలుపు కావాలా? గెలుపు కావాలి అంటే మరి ఏం చేయాలా? చేతులు ఎత్తాలంటే మరి చేతులు ఎత్తలేకపోతున్నాడే. ఏటమ్మా? ఎత్తు కావాలి, శక్తి కావాలి. ఎలా వస్తుంది? బాగుండి తాగాలా? దేవుడే శక్తి ఇచ్చినట్లేదు. ఇక్కడ చదువు వాటి 16వ వచనం వరకు చివరి వరకు చదివితే దేవుడు పైనుంచి శక్తినిచ్చెను అని కానీ, ఆత్మను క్రమరించెను అని కానీ, దేవుడి నుంచి దేవుడు దూతను పంపిను అని కానీ ఏమైనా ఉందా? పరలోకం నుంచి ఏమైనా శక్తి వచ్చినట్టు, ఏ రూపంలోనైనా శక్తి వచ్చినట్లుగా ఉందా? ఎక్కడైనా లేదు. మరి ఎలా? ఇతనే నేను ఎత్తలేనా అంటున్నాడు, ఎత్తులను దించేస్తున్నాడు. ఏం చేయాలండి? ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? గట్టిగా సాయం చేయాలి. ఏం సాయం చేయాలా? ఏం సాయం చేయాలా? చేతులు పైకి ఎత్తి ఉంచటానికి అవసరమైన సహాయము చేయాలి. నేనంటాను మోసే చేతులు పీకుతున్నాయి కదా, ఎవరైనా ఎత్తచ్చు కదా. చేతులు మోసే చేతులే ఎత్తబడి ఉండాల. భారము, బాధ్యత, నాయకత్వము, అభిషేకము అన్ని దేవుడు మోసేకి ఇచ్చాడు కాబట్టి మోసే చేతులు ఎత్తక తప్పదు. మనిషిగా మోసే చేతులు ఎత్తలేకపోతున్నాడు. ఎత్తున్నాడు, ఎత్తి ఉంచుతున్నాడు, పీకితే దించేస్తాడు. చేతుల్లో పడితే ఏం చేస్తున్నాడు? దించేస్తున్నాడు. చదవమా 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. ఇతని చేతులు పెడుతుంటే రాయి తీసుకుని వచ్చి రాయి తీసుకొచ్చి ఎక్కడ వేశారు? ఎక్కడ వేస్తారు? కూర్చోడానికి ఎక్కడ వేస్తారు? ఎక్కడ కదా.
సో అక్కడ వేస్తే రాయి మీద కూర్చున్నాడు, బాగా ఉంది. తర్వాత అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా చేయెత్తితే సరే కింద ఏదో వేసారు, రాయి వేశారు. రాయి కూడా ఎలాంటి వేస్తున్నారో తెలిసినా ఎలాంటి రాయి వేస్తున్నారో తెలిసినా కంఫర్టబుల్ గా కూర్చోడానికి కాదు. మామూలుగా ఇప్పుడు చూడండి కొన్ని చోట్ల నిలబడి చూసారా, జస్ట్ ఇలా చేపడి నిలబడతాం. ఎక్కడెక్కడ రోడ్డు మీద గట్ట బస్ స్టాప్ లో గట్ట జస్ట్ ఇలా స్టాండ్ అలా రాయి తీసుకుని వచ్చేసారు. సపోర్ట్, జస్ట్ వీప్ సపోర్ట్. ఆ తర్వాత చెయ్య ఎత్తినప్పుడు ఒకవైపు అహరోను, ఒకవైపు ఎవరు హూరు. ఇక్కడని ఆ చేతులు నిలబడి ఉండేలాగా వీరి భుజాలను తలను వీరి చేతులతో ఆయన చేతిలో పట్టుకొని ఉంచారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. సరే, ఆత్మీయంగా తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనము ఒక దేనికో అవసరం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు చేతులు ఎత్తాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు సాయపడాలి ఇక్కడ కాదు, ఇక్కడ అలా కుదరదు. అందరూ ప్రార్థన చేయాలి. ఆ సమస్యకు సంబంధించిన వారందరూ ప్రార్థన చేయాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి సమస్య వస్తే ఆ వ్యక్తి కొరకు కుటుంబ సభ్యులందరూ మోకరించాలి, ప్రార్థన చేయాలి. నోటితో హృదయముతో చేతులెత్తి మోకరించి ప్రార్థన, అవసరమైతే ఉపవాసించి చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విధంగా సాయంత్రం వరకు చేతులెత్తి ఉంచడం చేత ఆ చేతులు నిలకడగా ఉండేను. అప్పుడు ఏం జరిగింది చూడన్న 12వ వచనం అయింది. ఇప్పుడు ఈ విధంగా చేతులు ఎలా ఉండిపోయి స్టాండర్డ్ గా ఉండిపోయి స్థిరంగా ఉండిపోయి, ఎప్పుడైతే మోసే చేతులు స్థిరంగా తటస్థంగా ఉండిపోయాయో ఇంకా అమాలేకీయులు ఓడిపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల యొక్క శత్రువులు ఓడిపోయారు. ఎలాంటి ఓటమి వచ్చింది? క్రిందికి చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక శాశ్వతముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుకున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎటువంటి జయం ఇచ్చాడండి దేవుడు? మొత్తం ఇంకా పూర్తిగా తుడిచిపెట్టేసే సర్వనాశనం అన్నమాట. అమాలేకీయుల సంతానము సంతతి శేషము లేకుండా తుడిచిపెట్టగలిగే సామర్థ్యము దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే నీవు ఏదైనా సమస్యను ఎదుర్కొనేటప్పుడు నీవు ప్రార్థన ఇంత పటిష్టంగా పట్టుదలతో చేస్తే దేవుడు ఎలాగా దాన్ని సమస్యను సాల్వ్ చేస్తాడు అంటే ఇక ఆ సమస్య నీ జీవితంలో ఎన్నటన్నిటికీ రాదు. దేవుడు ఆ విధంగా చేస్తాడు. మరలా వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే నీవు ఎక్కడో బలహీన పడుతున్నావు. 32వ కీర్తనలో చదువుకున్నాం కదా, ఎప్పుడో బలహీన పడుతున్నావు, ఎక్కడెక్కడో బలహీన పడుతూ ఉన్నావు. దేవుని విడిచిపెట్టే వేరే మార్గాలు నువ్వు వెళుతున్నట్టు చేత దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వేం చేస్తావు? చేతులు ఎత్తావు, మళ్ళా అదే చేతులు తీసుకుని ఇంకెవరికో ఎత్తావు. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన ఇచ్చిన స్వస్థతను రీకన్సైల్ చేస్తాడు. ఆయన ఇచ్చినటువంటి జయాన్ని ఏం చేస్తాడు? రీకన్సైల్ చేస్తాడు. అంటే సొంత దేశంలో నుంచి ఏమన్నా మళ్ళీ లేవనెత్తుతాడు. ఆడొచ్చి మళ్ళీ వీళ్ళని గెలకడం మొదలు పెడతాడు. మళ్ళా వీళ్ళ దేశంలో సమాధానం లేకుండా పోతుంది. కాబట్టి దేవుడిచ్చే సాల్వేషన్, దేవుడిచ్చే రక్షణ శాశ్వతమైనది. దేవుడు ఇచ్చే సమస్యకు తీర్పు ఎలాగిస్తాడంటే దేవుడు పూర్తిగా తీసివేస్తాడు, సంపూర్ణంగా తీసివేస్తాడు.
కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ విధంగా నేను సంపూర్ణంగా సమూల నాశనం చేశాను కాబట్టి అక్కడ పుస్తకాల గ్రంథాల్లో రాయించుకోమని యెహోషువతో చెప్పు అని చెప్తున్నాడు. అంటే రికార్డ్ చేసుకో. మన దగ్గర కూడా ఉంటాయి, ప్రతి దేశంలో ఉంటాయి. ఏ దేశంతో ఎలాంటి సమస్య వచ్చింది, యుద్ధం చేశారా లేదా, యుద్ధం చేస్తే ఎంత ఖర్చు అయింది, ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం, అప్పుడు జరిగిన నష్టాలేంటి, ఖర్చు పెట్టిన ఇదంతా, వచ్చిన లాభం ఎంత, శత్రు దేశాన్ని ఎంత వరకు ఆక్యుపై చేసాం, క్యాప్చర్ చేసాం, మనకేం మిగిలింది, దానికి యుద్ధం వల్ల మనకి మొత్తం దేశానికి నష్టమా లాభమా, యుద్ధం వల్ల అవతల తల్లితో ప్రాణ నష్టం ఎంత, మన ప్రాణ నష్టం ఎంత, వాళ్ళ ఆస్తి నష్టం ఎంత, మన ఆస్తి నష్టం ఎంత, ఆ శత్రు దేశం యొక్క ఆయుధ నష్టం ఎంత, మన ఆయుధ నష్టం ఎంత, ఎవ్రీథింగ్ విల్ బి క్యాలిక్యులేటెడ్. అప్పుడు ఇంకా దేవుడు ఇవన్నీ లెక్క వేసి గ్రంథంలో రాయించమని చెప్తున్నాడు. హల్లెలూయా. వీళ్ళు రాయగలుగుతున్నారంటే ఇది అప్పటి నుంచి దేవుడు నేర్పించిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 14వ వచనం చూస్తే, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. 14వ వచనం, అప్పుడు యెహోషువ అమాలేకుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువ వినిపించింది. తర్వాత మోషే, అప్పుడు మోషే ఏం చేశాడు, దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. నిస్సి అంటే ఏంటి చూడండి, ధ్వజము, యెహోవా ధ్వజము అని పేరు పెట్టాడు. దేనికి, ఏమిటి అది, బలిపీఠము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అక్కడ బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ఎందుకు అలా చేశాడు, కృతజ్ఞతగా ప్రజలందరి పక్షాన వారి పాపముల కొరకు దేవుని దగ్గర అక్కడ మోకరించి వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేశారా, మోషే ప్రార్థన చేస్తుండగా వీళ్ళిద్దరు సహాయపడ్డారా, సహకరించారా. సహకారం అని అంటే ఎలా ఉండాలంటే, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో సహకరించాలి. ఏట్రా బాబు ఈ చేతులు ఎత్తమంటే మనం పక్క నుంచి ఎంతకాలం నిలబడాలి, పక్కనే ఇతను సంకల దగ్గర మనం నిలబడి చేతులు పట్టుకోవాలా, ఈ పట్టుకోవాలి ఎలాగోలాగా ఏదో పట్టుకుని ఉండొచ్చు కదా, ఇతను మధ్యలో మనకేంటి ఈ బాధ అని వీళ్ళిద్దరు చదువుకోవడము, మనసులో ఆ విధంగా భావన కలిగి ఉంటే అక్కడ ప్రార్థన ఫలించదు, పని జరగదు, రావాల్సిన రిజల్ట్ రాదు, పొందాలనుకున్న ఫలం ప్రతిఫలం పొందము. ఒకవేళ మోసే ఒక్కడే అంత బలంగానో లేకపోతే వీరిద్దరిని డామినేట్ చేసి అధిగమించి బలంగా ఎంతో ప్రార్థన చేసినా ఆ యొక్క ఫలము వచ్చుటలో ఎంతో కొంత తగ్గుదల వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళ ముగ్గురు ఐక్యత కలిగి ఏకాత్మ కలిగి మోసేకు సంపూర్ణంగా వారిద్దరూ సహకరించడం చేత మోసే స్పష్టంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, బలంగా ప్రార్థన దేవునికి ప్రజలందరి తరపున యుద్ధం వలన సమర్పించగలిగాడు, జయం పొందగలిగాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకొరకు అక్కడ బలిపీఠం కట్టి సమస్య తీరిపోయింది, యుద్ధంలో గెలుపు వచ్చేసింది, జయం వచ్చేసింది. కాబట్టి ఆ పదండి అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోకుండా ఏం చేశాడు, అక్కడే ఉండి దేవునికి అదే స్థలంలో, అదే స్థానంలో, అదే ప్రదేశంలో దేవునికి కృతజ్ఞతగా బలిపీఠం కట్టి ఆరాధించి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రైస్తవులము అయినా మనము చేస్తున్న చాలా పెద్ద పొరపాటు ఏంటంటే, మనకి సమస్య రాగానే అవసరమైతే ఉపవాసం కూడా ఉంటాం, ప్రార్థన సహాయం కొంతమందిని కూడా అడుగుతాం. ఇది ఏమీ తప్పు కాదు, ఇవన్నీ అడగాలి, చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, చేయించుకోవచ్చు, ఉపవాసం ఉండొచ్చు. కానీ ఆ సమస్య నుంచి మనం విడుదల పొందిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించుటలో నిర్లక్ష్యం చేస్తాం, అశ్రద్ధ చేస్తాం, వాయిదా వేస్తాం, మర్చిపోతాం.
లేకపోతే ఒకసారి సాక్ష్యం చెప్పారు కదా, లేకపోతే కానుక ఇస్తారు కదా, లేకపోతే ఒక కృతజ్ఞత కూడిక ప్రార్థన పెట్టిస్తారు కదా అని అనుకుంటాం. కానీ ఆ కృతజ్ఞత నీ మనసులో ఎల్లప్పుడూ ఉండాలి. ఆ కృతజ్ఞత తాలూకా భావం నీవు నీ భావి తరం వారికి చెప్తూ ఉండాలి. ఓహో, మా నాన్న యుద్ధానికి వెళ్ళాడు అమాలేకీయులతో. యోషువ గాని, హూరు గాని, అహరోను గాని, లేకపోతే యుద్ధం చేసిన సైనికుల్లో ఎవడైనా కానీ వాడు తన ప్రజలతో, తన భావి తరాల వారితో, తన పిల్లలతో కూడాను ఏమని చెప్పాలా? వాడు వాడి కొడుకుని వాడి మనవాడిని కూర్చోబెట్టుకుని ఏమని చెప్పాలా? అరే మేమందరము అప్పుడు పలానా దగ్గర యుద్ధానికి వెళ్ళాము, అప్పుడే మోసే అయ్య గారు, ఆ అహరోను అయ్య గారు వాళ్ళందరూ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు, దేవుడు మాకు విజయం ఇచ్చాడు అని వాడికి తెలియపరచాలా. వాడికి కూడా ఆ కృతజ్ఞత భావము మనసులో కలిగేలాగా మీరు చొప్పించేలా ఏర్పాటు చేయాల విధంగా మీరు చెప్పగలగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు చెప్పాలా. అప్పుడు మన సంతతికి అంతకి, లేకపోతే మన పూర్వీకులకి అందరికీ, మన యాన్సెస్టర్స్ అందరికీ ఇంతటి శ్రమ వచ్చింది, ఇంతటి కష్టం వచ్చింది, అపాయం వచ్చింది, ఆపద వచ్చింది, అమాలేకీయులు అనబడే ఆ అన్యులు వచ్చి మన దేశ ప్రజలను అందరినీ హింసించబోయారు, చంపేయబోయారు, నాశనం చేయబోయారు. కానీ దేవుని దగ్గర మొరపెట్టడం చేత ఈ విధంగా మేము యుద్ధం చేసి గెలిచాము అని నీవు నీ ప్రజలకు లేకపోతే నీ బిడ్డలకు చెప్తూ ఉండాలి. వారి హృదయంలో దాన్ని ముద్రింప చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రతి విషయమందు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నావు నువ్వు, ఆ విషయాలన్నీ నీవు నీ పిల్లలకు బోధిస్తూ ఉండాలా, తెలియపరుస్తూ ఉండాలా, నేర్పిస్తూ ఉండాలా. వారి తలకాయల్లో అవి చొప్పించాలని. హల్లెలూయా. నేటి దినాల్లో సంఘస్థులు చేయవలసిన ఈ పని చేయడం లేదు. గుడి అయిపోయిన తర్వాత చల్లా చెదురైపోయి స్ప్రెడ్ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయాక లోపల కూర్చుంటారు. మళ్ళీ 10:30 దాకా నెక్స్ట్ సండే మళ్ళీ చర్చ్ టైం వరకు ఎవరికి మైండ్ చర్చ్ గురించి, దేవుని గురించి ఆలోచనలు చేసుకుంటే పర్సనల్ ప్రేయర్ లేకపోతే బైబిల్ స్టడీ చేసుకుంటూ గాక. కానీ దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడి ఏడలో ఉంచవలసిన కృతజ్ఞత భావం ఉంచలేకపోతున్నారు, రోగంలోనే గడుపుతున్నారు. పిల్లలకు కూడా మీరు టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి ఆడుతూ పాడుతూ ఏదో ఉంటున్నారు. కానీ లేకపోతే స్కూల్ పంపిస్తారు, స్కూల్ నుంచి రాగానే ప్రైవేట్కి పంపిస్తారు, ప్రైవేట్ నుంచి రాగానే మళ్ళీ హోంవర్క్ చేపిస్తారు. ప్రైవేట్లో ఇవ్వబడిన హోంవర్క్, స్కూల్లో ఇవ్వబడిన హోంవర్క్ రెండు చేసాడు. ఆల్సిపోయి పడుకుంటానికి 11-12 అవుతుంది. లేస్తాడు తెల్లారు లెక్కనే, ఆడికి ఏదో నోట్లో కూరేస్తారు, అది ఇవి కూరేస్తారు, ఏదో కూరేస్తారు, తినిపించేస్తారు. స్కూల్కి ఆటో బస్సు ఎక్కించేసి బయట తీసుకుని వెళ్ళి స్కూల్ దగ్గర వస్తారు. సో నువ్వు దేవుని గురించి ఎప్పుడు నీ పిల్లలకు నేర్పిస్తున్నావు? నీ పిల్లవాడికి టైం లేదు, చెప్పడానికి నీకు టైం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు నేర్పిస్తున్నావు? పాత గ్రంథంలో కాండంలో ఎక్కడ ఉంది? నీ గుమ్మముల మీద, నీ పాచికముల మీద దేవుని వాక్యము రాసుకో, దేవుని ఆజ్ఞలను రాసుకో. అప్పుడు అవి ఎప్పటి వరకు ఉంటాయట? ముదిమి వచ్చే వరకు, వాడు చచ్చేంత వరకు, వాడు ముసవాడయ్యేంత వరకు అవి జ్ఞాపకం ఉంటాయట. హల్లెలూయా. ఇది మోషే ఇక్కడ బలిపీఠం కట్టడంలో ఉద్దేశం. హల్లెలూయా. నీవు ఒక సమస్య నుంచి, ఒక అవసరత నీవు దేవుని దగ్గర నుంచి పొందుకున్నావంటే, నీ పిల్లలకి జ్ఞానం వచ్చినప్పుడు జ్ఞానం చెప్తూ ఉంటే, కథల్లాగా వాళ్ళకి చెప్తూ ఉంటే, వాళ్ళకి ఇప్పుడు ఈ వయసు, చిన్న వయసులో కూడా, ఈ జాస్మిన్ వయసులో కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. అసలు ఇప్పుడు చెప్పిందే కరెక్ట్ జ్ఞాపకం ఉంటుంది. వయసు వచ్చిన తర్వాత ఈ వినరు, ఇంకేదో వింటారు, లేకపోతే బుర్రెక్కడ పెట్టినా ఎక్కడో చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి, అందుకే బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించుకో. చాలా మంది మీరు బాలుడుగా ఉంటున్నప్పుడు దేవుని సన్నిధికి నడిపించకపోవటం చేత వాళ్ళు ఇప్పుడు మేక కూర్చొని కొడతా ఉన్నారు కింద వచ్చి. ఆడపిల్ల ఉన్నాడు, మగ పిల్లలు అలాగే ఉంటారు. యూ కెనాట్ బెండ్ దమ్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మొక్క ఏమన్నది మానే ముందున అంటాడు.
కాబట్టి జాగ్రత్త. దేవుడు నీకు విజయం ఇచ్చాడు అని అంటే దేవునికి కృతజ్ఞత. దేవుడు నీకు మేలు చేశాడు అని అంటే దేవునికి నీవు కృతజ్ఞత మనస్సునందు క్రియల ద్వారా చూపించగలవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరైనా మీ ఇంటికి ఆదివారం రావడానికి భయపడాలి. అమ్మో 9 అయిపోయింది, మనం ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి అరగంట 9:30 అవుతుంది, ఆవిడ గుడికి వెళ్ళిపోతుంది, గుడికి వెళ్ళే టైంలో మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే భావం మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ పొరుగు వారికి, మీ శ్రేయోభిలాషులకు కలగాలి. ఆ విధంగా ఉండాలి. ఎప్పుడైనా పర్వాలేదు, మనం వెళ్తే ఆవిడ ఉండిపోతలే, కొట్టి పెడతాం శుభ్రంగా అని భావం వాళ్ళకు ఉండకూడదు. ఒకవేళ పొరపాటు ఎవరైనా ఎమర్జెన్సీకి ఆ విధంగా మీ ఇంటికి వచ్చినా వాళ్ళని తీసుకుని గుడికి వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారారా, దేవుడు మనకి ఎన్నో ఆపద నుంచి, శ్రమ నుంచి విడిపించాడు, తప్పించాడు. మరి మనం ఏం చేస్తున్నాం? దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? నీ చేతులు దేవుని వైపు ఎప్పుడు చాపుతున్నావు? ఎప్పుడు చాపుతున్నావు? నీ హృదయాన్ని దేవుని వైపు ఎప్పుడు తిప్పుతున్నావు? నీ మనస్సును దేవుని వైపు ఎప్పుడు ఉంచుతున్నావు? ఏ సందర్భంలో, ఏ సమయంలో ఉంచుతున్నావు? అవసరం ప్రకారం ఉంచుతున్నావు, అవసరం తీర్పిన తర్వాత దేవుడిని మర్చిపోతున్నావు. చర్చ్ ఈరోజు ఈ మాత్రం ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు చేసిన ఉపకారాలు కొంతమంది జ్ఞాపకం ఉండవు. ఉంచుకో. నీ కృతజ్ఞత లేకపోతే మళ్ళా అదేదో తిరగబెడితే మళ్ళా తలనొప్పి. 17వ అధ్యాయంలోని మనం ఇప్పుడు వాక్యం ధ్యానం చేస్తాం. ఇశ్రాయేలుకి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఇచ్చాడా? మొదట చదివిన బాగా కూర్చుంటాను చేస్తుంది సార్. కృతజ్ఞత చెల్లించారా? అక్కడ వాక్యంలో కృతజ్ఞత చెల్లించినట్టు ఉందా? ఆ బండ దగ్గర ఇశ్రాయేలు అందరూ మోకరిల్లి ప్రభా నీళ్ళు ఇచ్చావు, నీకు వందనాలని చెప్పారు. ఎందుకు అప్పుడప్పుడు నీళ్ళు లేకుండా దేవుడు చేస్తున్నాడు? కృతజ్ఞత లేదు. దేవుడిని తిట్టడం బాగా తిడుతున్నారు, సొడగడం బాగా సొడుగుతున్నారు, కరెక్ట్గా సొడుగుతున్నారు, టైం ప్రకారం సొడుగుతున్నారు. కొంచెం ఏదైనా షార్టేజ్ వస్తే చాలు, ఉల్లిపాయలు షార్టేజ్ వచ్చినా ఒప్పుకోరు. అవన్నీ ఉన్నాయి బైబిల్లో. ఉల్లిపాయలు షార్టేజ్ వచ్చినా తిట్టడమే, వెల్లుల్లిపాయలు షార్టేజ్ వచ్చినా తిట్టడమే, నాన్ వెజిటేరియన్ లేకపోతే తిట్టడమే. నాన్ వెజిటేరియన్ ఇచ్చాడు దేవుడు. ఎలా ఇచ్చాడు? అన్నింటిలో బయటకు వచ్చేసలాగా తినమని ఇచ్చాడు. చెవుల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, నోట్ల నుంచి కూడా తిరిగి బయటకు వచ్చేలాగా తినమని ఇచ్చాడు. కూరేసాడు దేవుడు. తినట్రా, తినడు. ఎంత తిన్నా చాలదంటాడు. కృతజ్ఞత లేకపోవడం. కృతజ్ఞత దేవునికి కలిగి ఉండాలి. అది మనుషులకు కూడా చూపగలిగి ఉండాలి. పాట పాడేవా, కీర్తన విన్నావా, కీర్తన పాడేవా, ఏం చేసావు, దానిలో నీ కృతజ్ఞత హృదయము దేవునికి కనబడాలా, దేవునికి కనిపించాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. యెషయా 1:15 తీరనా? మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంది. కృతజ్ఞత లేకపోతే మీరు చేతులు చాపినా నా కన్నులు ఏం చేస్తానంటాడు? కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను మీ చేతుల రక్తముతో నిండి మీరు మీ తప్పులు అపరాధములు ఒప్పుకోక, విడిచిపెట్టక నా దగ్గర చేతులు ఎత్తేస్తానంటే ఆ పాపపు చేతులు లేకపోతే నోటి ద్వారా చేసిన ప్రార్థన నేను యాక్సెప్ట్ చేయ, అంగీకరించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథము నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల. ఎలా నిలపాలి మనసును? తిన్నగా. మనసు ఎలాగ తిన్నగా పెడతావయ్యా? చెయ్యొద్దే తిన్నగా పెడతావు. అలాగా మనసు ఎలా తిన్న పెడతావు? చెప్పు, ఎవరైనా చెప్పండి. ఏం చేయాలా? దేవుని మీద లగ్నపరచాలి.
మనసుని దేవునికి అంకితం చేయాలి, అర్పించాలి, అటువైపు తిప్పాలా. నీ మనసులో వేరే ఆలోచన ఏమి ఉండకూడదు, వేరే తలంపు ఏమి ఉండకూడదు. కింద బండికి తాళం వేసానా లేదా, లేకపోతే బండి ఎక్కడ పెట్టాను, బండికి హెల్మెట్ వదిలేసానేమో, బండిలో డబ్బులు వదిలేసానేమో, సెల్ ఫోన్ వదిలేసాను. ఈలో సెల్ ఫోన్ కీ అన్నదనుకో, ఒకసారి ప్రార్థన దేవుడు వెంట, అబ్రాహం దేవుడు వెంట సెల్ ఫోన్కే అంకితం నీ ప్రార్థన. తర్వాత అమ్మా, పాపము నీ చేతిలో నుండి చూచి, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నీ గుడారములో నుండి, అన్ని ఇంటిలో నుండి, నీ మనసులో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. సంతోషించి నిర్భయుడివై నీవు స్థిరపడి ఉండువు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిర్దోషివైతే నిర్భయంగా ఉంటావు. నిర్దోషివైతే ఎలా ఉంటావు? నిర్భయంగా ఉంటావు. దోషి అయితే ఎలా ఉంటారు? భయపడుతూ దొంగల్లాగా ఉంటారు. ఆమె అనేటప్పుడు బయటకు వెళ్ళిపోతారు. ఆమె అనేది ఎంతసేపు ఇలా అనేటప్పుడు ఆమె అయిపోతారని చెప్పేస్తాం. ఇందులోనే వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. దేవుడు అవన్నీ లెక్క పెడతాడు, గమనిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 38వ వచనం. ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఇశ్రాయేలులోని జనులు ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఒక్కడైనా జనులందరైనను ఈ మందిరం కట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపం చేసిన ప్రతి మనిషి యొక్క హృదయము నీవు కనుక నీవు అవకాశము నీ నివాస స్థలమందు విని క్షమించి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జరుగుతున్నట్లు వీరు వారిని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము. నరపుత్రులందరి హృదయంలో నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. మొట్టమొదట ఏటన్నాడు వెనకలు 38 మనో ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధి తెలుసుకున్నాడు. నీ మనసులో దేవునికి అయిష్టమైనది ఏదో నీకు తెలుసు కదా, తెలుసా లేదా? అసలు నా మనసులో అటువంటి ఏం లేవండి అంటారా? ఎటువంటివి దేవునికి అయిష్టమైనది ఏవి నా మనసులో లేవండి అంటారా? ఉన్నాయా లేవా? స్కూల్ కుదిరాటండి, దేవుడి దగ్గర బాగుమాటండి. అన్నం పెట్టేవాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు, కుటుంబాన్ని ఇచ్చేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు దేవుడు. ఆయన దగ్గర మనం దాస్తే ఎక్కడ కుదురుతుంది? ఉంటాయేమోనండి. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఉన్న ఎడల కాదు, ఉన్నాయి, ఇట్ ఈస్ షూర్ ఉన్నాయి. ఉన్న ఎడలా కాదు, మళ్ళీ దేవుడికి ఒక సందిగ్ధం పెట్టదు. ప్రార్థనలో ఒక సందిగ్ధం, నాలో నీకు ఇష్టమైనది ఉన్న ఎడలా ఉన్నాయి, ఎడల కాదు ఉన్నాయి. ప్రభువా ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకున్నాడు కదా. మీరందరి మనోవ్యాధుల కొరకు ఎవరు ప్రార్థన చేశాడు? మోషే ప్రార్థన చేశాడు. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరం తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విజ్ఞాపనములు చేస్తే వారి పితరులు వారి యొక్క భావితరాల వారు క్షేమంగా చక్కగా జీవించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు ఆ విధంగా జీవించాలి అంటే మనసులో ఉన్న ఆ దేవునికి ఇష్టమైనవి తొలగించుకోవాలి. హల్లెలూయా, అప్పుడు మీరు జయం పొందగలుగుతారు. మీ జీవితంలో జయం ఉంటుంది. 15వ వచనం చివరిగా, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము అనేది.
హల్లెలూయా. ఇక మీద ఎప్పుడు అమలేకీయులు ఇశ్రాయేలు మీద తిరగబడినా వారి పక్షాన్ని నిలిచి యుద్ధం చేసేది ఎవరు? పోరాడేవాళ్ళు ఎవరు? హల్లెలూయా. కాబట్టి నీవు దేవునిలో స్థిరంగా ఉంటే దేవుని యొక్క ధ్వజము నీతో ఉంటది. నీ పక్షాన దేవుడు ప్రతి యుద్ధాన్ని చేస్తూ ఉంటాడు. ఆ చివరిగా మనం మాట ముగించుకున్నాం. రోమపత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయే నా చేతులు చాచితిని అవి అని చెప్తున్నాడు. ఎక్కడ ఎన్నో వచనం చదువు? రోమా 10. నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెబుతున్నాడు. ఇశ్రాయేలీయుల విషయం అయితే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని. సరే, అవిధేయులైన ప్రజల పక్షాన నేను ఏం చేశానంటాడు? చేతులు చాపి దినమంతా, చూడండి, దినమంతా నేను చేతులు చాపేను అని చెప్తాను. మత్తయి సువార్తలో చదివాము ఇక్కడ, యోహాను సువార్త 21:18. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీవే నడుము కట్టుకొని నీ ఇష్టమైన చోటుకి వెళ్ళుచుండు. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులను నీవు చాచుదువు. నీవు ముసలివాడివైతివి కావున నీ చేతులకు శక్తి కావాలి. నీ చేతులకు ఏం కావాలా? బలం కావాలి. నీ చేతులకు శక్తి కావాలి. ముసలివాడైపోయి మోసే గారు ముసలాయి మీరు వృద్ధులైపోయారు, మీరు వృద్ధులైపోయారు. ఇప్పుడు మీ చేతులకు శక్తి కావాలి. పేతురును ఉద్దేశించి దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభువు ఏం చెప్తున్నారు? నీకు ఇష్టము కాని స్థలాలకు నీ చేతులు పట్టుకొని తీసుకుని వెళ్తారు. నీవు దేవుని వైపు చేతులు చాపితే ఇష్టము కాని స్థలాలకు ఎవరు తీసుకెళ్ళి, నీకు ఇష్టమైన ప్రదేశం, చేతులు ఎత్తలేని వయసు వచ్చేసింది అంటే నీకు నీవుగా నీ పనులు చేసుకోలేని వయసు వచ్చేసింది. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? ఏమైందండి? మనకి ఇష్టం కాని స్థలానికి దేవుడు పంపిస్తాడు. నీ మనసులో దేవుడు మనసు తిన్నగా లేకపోతే, నీ మనసు తిన్నగా ఉంటే నీవు ఎవరికో ఇప్పుడు ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఎందుకు కూర్చున్నాడో? ఒకవేళ మరణిస్తే ఎక్కడికి వెళ్ళడానికి? ఎక్కడికి వెళ్ళడానికి? నీ మనసు తిన్నగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతావు. నీకు ఇష్టమైనది అదే కాబట్టి అదే స్థలానికి చేర్చబడతావు. నీ మనసు తిన్నగా లేకపోతే ఎక్కడికి వెళ్తాం? ఇష్టము కాని స్థలాలకి వెళ్తాం. ఆలోచన చేసుకోండి. లేచినప్పటికీ ప్రార్థన చేద్దాం. ప్రభువా, అమాలేకీయుల గురించి, ఇశ్రాయేలు గురించి, మోషే గురించి, అహరోను గురించి, ఊరు గురించి, ప్రభువా ఆయన ప్రభువా యెహోషువ గురించి, ఆయన ప్రభువా వారి తిరుగుబాటు గురించి, అవిధేయత గురించి, ఆయన నీరు లేకపోవడం నిమిత్తము వారు చూపిన కృతజ్ఞత, ఆయన ప్రభువా జయము వచ్చినప్పుడు వారు చూపగలిగిన కృతజ్ఞత, ఆయన ప్రభువా వారు విధేయత చూపారా, ఇవన్నీ విషయాలు ప్రభువా మేము మాట్లాడుకున్నాం. ఈ వాక్యం ద్వారా ధ్యానం చేశాం. నీ బిడ్డల హృదయాలు ఇది చూపించండి నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, నీ వాక్యములకు విధేయత చూపితే మనసును తిన్నగా నిలిపి ఉంచితే, యేసు వైపు వారి మనసును తిన్నగా నిలిపి ఉంచితే, ఇదిగో తండ్రి ప్రభువా వారికి ఇష్టమైన స్థలాలకు వారు వెళ్ళగలుగుతారు ప్రభువా. లేని ఎడ వారికి ఇష్టం కాని ప్రదేశాలకు వారు తీసుకొని పోబడతారని సత్యాన్ని వారు గ్రహించుకోవడానికి ప్రభువా నైనా నేర్పించమని ప్రభువా వేడుకుంటున్నాం. వారి చేతులు ప్రభువా నైనా నీ వైపు సూటిగా చాపడానికి వారికి నేర్పించు, ప్రేరేపించు. ఆయన వారికి కలిగి ఉన్న సమస్య నిమిత్తమై నేను హృదయంలో మాలిన్యం ఉంచుకోకుండా ప్రభువా ఆ మనసును తిన్నగా నీ వైపు త్రిప్పి జయం పొందడానికి, విడుదల పొందడానికి సహాయం దయచేయండి. వెతబడిన వాక్యం వారి హృదయాల్లో పలింపు చేయండి. వారి ఆత్మలకు మేలు కలిగి చేయండి. ఇదిగో తండ్రి సుదీర్ఘమైన నేను సందేశం వారు విన్నారు. ఏ అంశము కూడా మర్చిపోకుండా నేను ప్రతి వచనంలో ఉన్న మర్మాన్ని, సత్యాన్ని వారు గ్రహించుకోవడానికి సహాయం చేయండి. వారం అంతటిలో కూడా నీ ఆత్మను వారికి చెవిదేడుగా ఉంచండి.
దేవాలయంలో ఉన్నప్పుడు మాత్రమే కాక ప్రతి స్థలముందు ప్రతి పరిస్థితి అందరూ కూడా ప్రభా వారి జయ జీవితంలో కొనసాగడానికి కృప చూపించి మహిమ పొందమని సర్వశక్తి మంత్రుని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.